Hey guys, welcome back to my YouTube channel. No, welcome to my YouTube channel. Priyanka Kokada. So this is going to be our first official YouTube vlog. And అది కూడా పున్ను అండ్ ఎస్ కిండర్ జాయ్ తోని. సో నేను కిండర్ జాయ్ డేట్కి వెళ్దామని గెటింగ్ రెడీ అనమాట. సో ఆల్ ఆఫ్ సడన్ మా పున్నుగాడు కూడా మాతోని వస్తా అని అనలేదు. బట్ ఎక్సైట్మెంట్గా మేము బయటికి వెళ్తుంటే రావడం ట్రై చేశాడు. సో మమ్మీ ఇంకా పట్టుకెళ్తారా పున్నుని అనగానే ఇంకా మేము కూడా పట్టుకెళ్తాం అని చెప్పేసి. బట్ నేను పున్నుని ఫస్ట్ టైం ఇలా బయట పట్టుకెళ్దాం. ఎప్పుడు కూడా మమ్మీ వాళ్ళు అందరూ కలిసే వెళ్తాము. సో ఇది మా ముగ్గురి డేట్. నువ్వు కూడా రా రా రా. హాయ్ చెప్పు గట్టిగా, వినిపిదు, మైక్ లేదు. సో నేను వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటా. సో మేము బైక్ అయితే వచ్చేసాము. యాక్చువల్లీ నేను తను మాత్రం బయటకు వెళ్దామని ప్లాన్ ఉండే. బట్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్లోని పున్నుగాడు కూడా ఉంటే మమ్మీ అన్నారు అలా మీరు బయట తీసుకెళ్ళేసి అక్క వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి అని అంటే సరే అని తీసుకొని వెళ్ళాము. ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పార్ట్. మేము అన్ని తీసుకురావడమే మేము చాలా మంచి పని చేసాం. బికాస్ టైం పాస్ అయ్యింది, మంచిగా మాట్లాడుకున్నాం, ముగ్గురు మంచి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసాము. అండ్ ఇంకో క్యూటెస్ట్ మూమెంట్ ఏంటంటే తను బాబుని హ్యాండిల్ చేస్తున్నారు, నేనేమో తినేస్తున్నాను. సర్లే ఇంకా నేనే అలా తింటే బాగోదు కదా అని నేను కూడా ఇంకా ఎలాగో బాబుని తనే హ్యాండిల్ చేసిన, తనే పట్టుకున్నాడు కాబట్టి నేనే ఇంకా తినిపిస్తున్నా. అండ్ పున్ను కూడా ఏమో గోల్ పెడుతున్నాడు, నాకు పాలొద్దు, నాకు తినిందే కావాలి అనేసి. పాలు అస్సలు తాగట్లేదు. యూజువల్లీ నార్మల్గా పాలు చూస్తూనే ఇంకా ఇలా వెంటనే వచ్చేస్తాడు, నాకు ఇచ్చండి అని. కానీ మేము నార్మల్గా పాస్తా ఏమైనా తింటుంటే వాడికి కూడా అదే కావాలంట. సో ఆబ్వియస్లీ ఇంకా వాడు అంత ఏజ్ రాలేదు కాబట్టి మేము తినిపించలేకపోయాము, పాలు మాత్రమే తాగించాము. అండ్ మేమెదురైతే వేరే దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అది కొంచెం లాంగ్. సో పున్నుతో వెళ్దామని డిసైడ్ అయ్యాక ఇంకా ఎక్కడైనా నియర్ బై వెళ్తేనే బెస్ట్ కదా, ఎందుకంటే బేబీని తీసుకొని ఎక్కువ లాంగ్ ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అని దగ్గరలో ఎక్కడ ఉంటుందో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఎక్కడికైనా వెళ్దామని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే కోల్డ్ కాఫీలో సంథింగ్ అదేదో పెట్టుకున్నాను, నాకు అస్సలు నచ్చలేదు అది. సో అదైతే వదిలేసాను. ఇంకోటి శాండ్విచ్ ఒక్కటే బాగుంటుంది, అది లాస్ట్లో పెట్టాను. తర్వాత పాస్తా వచ్చేసరికి నాకు మోస్ట్లీ వైట్ సాస్ పాస్తాసే ఇష్టం. బట్ ఇది రెడ్ సాస్ పాస్తా. అది అన్నారంట రెడ్ సాస్ పాస్తా తింటావని తిని అడుగుతున్నా. నాకు వైట్ సాస్ అనే వినిపించింది, అంటే అనుకున్నాను వైట్ సాసే కదా తింటాను అని. బట్ తింటే రెడ్ సాస్ వచ్చిందని అడిగితే నేను అప్పటికీ అడిగాను, నువ్వేమో తింటానని చెప్పావు, నాకు తిన్నానని చెప్పేసి చెప్తున్నాడు. నేను అప్పుడు చెప్పాను లేదు నేను వైట్ సాస్ అనుకున్నా, బట్ సాస్ అని ఇష్టంగా ఏదో అలా తిన్నా. నాకు ఎలా అంటే మనం ఏదైనా దేనికైనా మనీ స్పెండ్ చేస్తామంటే దాన్ని మనం హ్యాపీగా ఇట్లా చేయాలి, లేదంటే మనం సరిగ్గా తినలేదన్నా అది సరిగ్గా యూటిలైజ్ అవ్వలేదంటే వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. మనకి యూజ్ అయ్యేదానికి మనం తృప్తిగా తినడానికి ఎంత డబ్బులు పెట్టినా సరే పర్లేదు, బట్ అది మనం వదిలేసి
ఓకే. నేను ఎక్కువ ఎక్కువ థింక్ చేయను. ఎందుకంటే ఎక్కువ థింక్ చేస్తే మళ్ళీ స్ట్రెస్‌గా ఉంటది. అందుకే నేను ఏదైనా సరే ఓకే లైట్ నెక్స్ట్ టైమ్ మనం ఆ మిస్టేక్‌ని రిపీట్ చేయకూడదు అని చెప్పేసి అప్పటికి నేను ఏదైనా కొత్తగా ఏదైనా పెట్టుకునే ముందే నేను చాలా చూస్తాను. ఓకే ఇది బాగుంటుందా? అది బాగుంటుందా? అనేది. బట్ సమ్‌టైమ్స్ హ్యాపెన్ ఇలాంటివి అవుతూ ఉంటాయి. అండ్ నేను మైక్ పట్టుకెళ్ళలేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మైక్ పట్టుకెళ్ళినా సరే ఎక్కువ మంది ఉంటారు. పక్కనంతా చాలా మంది ఉన్నారు. సో అందరి ముందైతే నేను మాట్లాడలేను ఆబ్వియస్లీ. ఇంట్లో ఉన్నప్పుడైతే మాత్రం లొడ వాగుతాను. బట్ బయటికి వెళ్ళాక నాకు కూడా కొంచెం షైగా ఉంటుంది. నేను కూడా మాట్లాడలేను. కైండ్ ఆఫ్ ఇంట్రోవర్టే. ఇంకా చెప్పాలంటే కొన్ని మంత్స్ బ్యాక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే నాకు ఆర్డర్ చేయడం కూడా సిగ్గు ఉండేది. లైక్ అంత ఇంట్రోవర్ట్, చాలా షైగా ఉండేదని బయట పర్సనాలిటీలో చూస్తే. బట్ నాకన్నా ఇంకా ఎక్కువ ఉండేది. ఇంకా అలా స్లోగా ట్రైంగ్ టు బి అ నార్మల్ పీపుల్ అందరిలాగానే. మేము ముగ్గురం అయితే చాలా మంచి టైం స్పెండ్ చేసాం. ఇక్కడ అది కాదు, ముందు పట్టుకోరా. పట్టుకో. పుండు గారికి రైడ్ ఎక్కించాము అనమాట. అండ్ రైడ్ ఎక్కించాము ఫస్ట్ టైం. అసలు కూర్చుంటాడా లేదా అనేది కూడా సరిగ్గా తెలియదు. ఒక్క నిమిషం చూడు 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 భయం వస్తుందా? భయం వస్తుందా? ఏమవుదు, కూర్చో ఏమవుదు. మేము రైడ్ ఎక్కించాము. కొంచెం దూరం వరకు పర్లేదు, బాగానే వెళ్ళాడు. ఆ తర్వాత ఇంకా ఏడుపు స్టార్ట్. నాకు భయం, అంటే లైక్ భయం వేస్తుంది అన్నట్టు. చూడు, భయం వేసింది నీకు? భయం వేసిందా? భయం వేసింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత నేను ఇంకా అక్కడి నుంచి రైడ్ ఆపించేసి ఎత్తుకొని నడిచాము. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాక కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే పుండు బాబు భయపడతాడు కాబట్టి. హాయ్ చెప్పు, మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నూనె మా అక్క వాళ్ళ ఇంటికి తెచ్చి డ్రాప్ చేసేసాము. ఇప్పుడు కిండర్ జాయ్ అదే వెళ్ళిపోతున్నారు అనమాట. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి అతన్ని కూడా డ్రాప్ చేసేయాలి. ఇంటికి నువ్వు డ్రాప్ చేస్తావా? అంటే నేను డ్రాప్ చేయను. హ్యాపీగా పడుకోమన్నాను వచ్చిన ఎపిసోడ్. హ్యాపీగా పడుకున్నావా? హ్యాపీగా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. చాలా బాగుంటుంది. ఎవరెవరు? నేను, కిండర్ జాయ్, పున్ను. ఓన్లీ 3 hours. నేను వెళ్ళలేదు ఎందుకులే అని చెప్పేసి. నేను అసలు పిలవలేదు వీళ్ళని. మేము మాత్రం వెళ్ళాము, వెళ్ళలేదంట. పిలిచావా మిమ్మల్ని? एक थप्पड़ से डरने लगता यार से लगता है. సో ఇప్పుడు వెళ్ళాలి ఇంకా. నిద్ర వస్తుంది నాకైతే. కింద చేరి వెళ్ళగానే పడుకుపోతాను. నేనైతే ఇల్లంతా నీట్ చేసుకోవాలి. హోమ్ టూర్ చేసుకుంటాను త్వరలో మా ఛానల్. ఏమో నేను కాదులు అట్లా సూన్. ఇది ఏ ఛానల్లో కనుకుంటున్నా?
మా ఛానల్ చిన్న చిన్న స్టార్ట్. ఏంటి అనిపించుకున్నారు? ఏమో నాకు తెలియదు, అంతా మనకే. మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ మధ్యలో నింపుకుంటాను అనుకున్నావు. లేదు సంబంధం లేకుండా అది గాయస్, నన్ను నోటీస్ చేయడు, అదే తేజని నోటీస్ మీద నోటీస్ చేస్తాడు. సరే అయితే బాయ్ గాయస్, బాయ్ బాయ్.